హాయ్ అండి. ఈరోజు మీకు నేను పక్కా కొలతలతో గోంగూర నిల్వ పచ్చడి, 1 అరకిలో గోంగూరతో పచ్చడి ఎలా చేసుకోవాలి, ఏ ఏ పదార్థాలు ఎంతెంత వేసుకోవాలి, ఎలా చేస్తే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించారండి. మీరు పచ్చళ్ళ బిజినెస్ చేయాలనుకున్నా లేదా మీ ఇంట్లోకి నిల్వ పచ్చడి చేయాలనుకున్నా యాస్టీస్గా నన్ను ఫాలో అయిపోండి. మీకు ఏదైనా పచ్చడి కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. నేను ఒక 5 కట్టల గోంగూరని కాడలు లేకుండా ఇలా ఆకులన్నీ ఒలిచానండి. ఈ మట్టి ఇసుక పోయేటట్టు శుభ్రంగా 1కి 4 సార్లు కడిగాను. ఇప్పుడు ఈ గోంగూరని తడిపోయేంత వరకు ఆరబెట్టుకుందాం. మనం ఎండలో కాకుండా ఇలా ఫ్యాన్ కింద ఆరేసుకుంటే ఈ చెమ్మంతా ఆరిపోతుందండి. ఎండలో ఆరేస్తే గోంగూర వడబడిపోతుంది. అందుకు కాబట్టి ఇలా ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి. మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుంటే 1 కిలో గోంగూర వచ్చిందండి. ఈ 1 కిలో గోంగూరకి ఏ ఏ పదార్థాలు ఎంత వేసుకోవాలో మీకు కాటా పెట్టి చూపిస్తాను. మనం 1 కిలో గోంగూర తీసుకున్నాం కదా, 100 గ్రాములు ఎండుమిర్చి. ఎండుమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఒక 20 గ్రాములు లేదా 10 గ్రాములు మీరు తినేటట్టు పెంచుకోవటమే. ఎందుకంటే నిలవ పచ్చడి అంటే కొద్దిగా స్పైసీనెస్ ఉంటేనే కదా, అది మధ్య కొద్ది కారం ఉప్పు తగ్గిపోతా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కారం గల మిరపకాయలు కాబట్టి మనం 100 గ్రాములు తీసుకున్నాం. మీరు కారం తక్కువగా ఉంటే ఇంకొక 20 గ్రాములు అదనంగా వేసుకోవాలి. ఓకే, తీసేయి. 1 కిలో గోంగూరకి 15 గ్రాముల మెంతులు, 10 గ్రాములు జీలకర్ర, 80 గ్రాముల రాళ్ళ ఉప్పు. మనం నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా రాళ్ళ ఉప్పు వాడుకుంటేనే పచ్చళ్ళు రుచిగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. 50 గ్రాముల చింతపండు. గోంగూర పచ్చడి కదా, చింతపండు ఎందుకు అన్నాయా అంటారేమో. కంపల్సరీ గోంగూర పచ్చడి అయినా చింతపండు ఉండాలి. ఎందుకంటే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా, పచ్చడి పులుపు తగ్గకుండా రుచిగా ఉండాలన్నా చింతపండు కంపల్సరీ వాడుకోవాలి. చూశారు కదా, 1 కిలో గోంగూరకి పక్కా కొలతలు చూపించాను. ఇప్పుడు రెసిపీ మొదలు పెడదాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసి మిరపకాయలు పొంగేంత వరకు వేపుకోవాలి. ఎండుమిరపకాయలు ఏమాత్రం మాడిపోయినా పచ్చడి టెక్స్చర్ మారిపోతుంది, రుచి మారిపోతుంది. అందుకు కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. మనం ఏమాత్రం ఆపినా కూడా మిరపకాయలు రంగు మారిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. చూసారు కదండి, మిరపకాయలు అయితే చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులోనే మెంతులు, జీలకర్ర, ఈ రెండింటిని కూడా దోరగా వేపుకుందాం. మనం మెంతుల్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలండి. మెంతులు ఏమాత్రం వేగకపోయినా పచ్చడంతా చేదొస్తుంది. ఇంకోటి, తగు మాత్రమే వేసుకోవాలి. నేను ఇక్కడ చూపించాను కదా, మీకు 1 కిలోకి 15 గ్రాముల మెంతులు మాత్రమే వేసుకోవాలి. అదే కిలో అయితే 30 గ్రాములు వేసుకోండి. అంతకు మించి వేసినా కూడా చేదొస్తుంది. మెంతులు, జీలకర్ర అయితే వేగాయండి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. చూశారు కదా, ఏమాత్రం మాడిపోకుండా చక్కగా వేపుకున్నాం. ఇలా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే కళాయిలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్లు అంటే 80 ml ఆయిల్ అండి. ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని గోంగూరని మగ్గించుకుందాం. అంటే మూత పెట్టకుండా? మూత పెట్టకుండా మగ్గించుకోవాలి, మూత పెట్టకూడదు. ఎందుకు? ఆ వాటర్ దిగిద్దనా? ఓహో, అంటే నిలవ పచ్చళ్ళకి మూత పెట్టి మగ్గియకూడదు ఎప్పుడు కూడా. ఆవిరి అన్నది బయటికి వెళ్ళిపోవాలి. అదేలే, ఆవిరి అనేది బయటికి పోయి మనకి ఆ నూనెలో మాత్రమే మగ్గాలి. ఇంకోటి ఏంటంటే, గోంగూర అడుగు పట్టకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. గోంగూర అడుగు పట్టింది అనుకోండి, పచ్చడి టెక్స్చర్, రుచి మారిపోతుంది. అందుకు కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు లేట్ అయినా గోంగూరని పూర్తిగా చెమ్మ లేకుండా మగ్గించుకోవాలి. గోంగూర ఇలా మగ్గిన తర్వాత చింతపండు వేసుకొని మగ్గించుకుందాం.
పచ్చళ్ళకి స్పెషల్ గా చింతపండు ఉండిద్ది కదా మామయ్య. మనకు షాపుల్లో అడిగితే ఇస్తారు, కిరాణా షాపుల్లో పచ్చళ్ళ చింతపండు ఇవ్వమంటే. అప్పుడు దాంట్లో ఎటువంటి పీసులు కానీ విత్తనాలు కానీ ఏమి లేకుండా, మట్టి ఏం లేకుండా క్లీన్ గా ఉంటుంది. అదే అక్కడ చూస్తానని తెలుస్తుందిగా ఎంత తెల్లగా, అంటే బాగుంది నీట్ గా. అంటే మనం మామూలు చింతపండు వేస్తే దాని మట్టి అది కడగకూడదు కాబట్టి పాడైపోయింది తొందరగా. పచ్చడి ఫాస్ట్ గానే అయిపోయింది. అయిపోతుందిగా ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు అంతే కదా. అంతే. అంటే మనం ఇప్పుడు ప్రాసెస్ తెలుసు కాబట్టి మనం నిదానంగా చక్కగా వేపుకుంటున్నాం. అదే తెలియని అయితే కంగారు పడతారు. అలా కంగారు లేకుండా కుకింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా కాన్సన్ట్రేషన్గా ప్రశాంతంగా చేయాలి. అప్పుడే మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, గోంగూర మనకి ఇలా మగ్గటానికి 8 నిమిషాలు టైం పట్టింది. మనకి గోంగూర పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతే అది రోట్లో అయినా సరే, మిక్సీలో అయినా సరే, గ్రైండర్లో అయినా సరే రుబ్బుకోవాలి. అంతేగాని వేడి మీద రుబ్బకూడదు. వేడి మీద రుబ్బి మనం కానీ పచ్చడి పట్టుకుంటే మనకు నిలువ అనేది ఉండదు. ఇదండి సింపుల్ చిన్న చిట్కా. ఇలాంటివి పాటిస్తే మనకు చట్నీ అద్భుతంగా ఉంటుంది, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు తడి లేకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేపు పెట్టుకున్న మిరపకాయలని వేసుకుందాం. ఇందులోనే ఉప్పు, అలాగే మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు పొట్టు తీసిన ఒక 25 వెల్లుల్లి రెబ్బలు వేసి పల్చిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూరను వేసుకుందాం. ఇప్పుడు పల్చిచ్చుకుంటూ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. మన గోంగూర మరీ మెత్తగా ఉంటే తినడానికి అంత రుచిగా ఉండదండి. అక్కడక్కడ గోంగూర తగులుతుంటేనే మనం తినేటప్పుడు రుచిగా ఉంటుంది. చూసారు కదండి, పచ్చడి టెక్స్చర్ అనేది మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 150 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. మనకు నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలండి. అందుకే నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను. పచ్చళ్ళకి మామూలుగా అయితే కనుక వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడితే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి, రుచిగా ఉంటాయి. అదే పామ్ ఆయిల్ కానీ అసలు అన్ఫ్లేవర్డ్ అంటే ఎటువంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వాడకూడదు. వాడితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవటం కాకుండా రుచిగా కూడా ఉండవు. అందుకు కాబట్టి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు. నేను ఇక్కడ 1/2 కిలోనే చేశాను కాబట్టి పచ్చిపప్పు వేసానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేపాటైతే పచ్చిపప్పు స్కిప్ చేయండి. ఇప్పుడు తుంచిన 5-6 ఎండుమిర్చి ముక్కలు. ఇప్పుడు ఇందులోనే పొట్టు తీసిన ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, 1 అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి 1 అర నిమిషం పాటు పోపును వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు 4 రెబ్బలు కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి ఈ ఆయిల్ వేడికే కరివేపాకు చక్కగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి కలుపుకోవాలి. అదే వేడి మీద కలిపితే పచ్చడి అన్నది నిల్వ ఉండదు ఎక్కువ రోజులు. చూశారు కదండి, పోపు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు పచ్చడిని పోపులో కలుపుకుందాం. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక రోజంతా ఊరబెట్టుకున్నామంటే పచ్చడి తింటుంటే కమ్మగా ఉంటుందండి. మనం ఈ ప్రాసెస్లో కనుక పచ్చడి చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. చూశారు కదా, మరుసటి రోజుకి పచ్చడి అంతా బాగా మగ్గి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది. ఇప్పుడు ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక జాడీలో కానీ నిలువ ఉంచుకున్నామంటే మనం కమ్మగా తినేసేయచ్చండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.